ఇప్పుడు 'బిగ్ బాస్' సీజన్ 8 వస్తుంది కదా! ఎలా అనిపిస్తుంది షో? అల్టిమేట్ ది వరస్ట్, కంప్లీట్లీ డిసప్పాయింటెడ్, ఎందుకని? నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్. ఏదో సీరియల్ వెళ్తున్నట్టు వెళ్తుంది, ఏం అంటే బాగాలేదు. అన్‌లిమిటెడ్ ఫన్ అని చెప్పాడు కదా! మరి అన్‌లిమిటెడ్ ఫన్ లాగా అనిపిస్తలేదా? అన్లిమిటెడ్ ఫ్రస్ట్రేషన్ అయితే ఉందండి. ఫన్ అనేది తీసేసి నెక్స్ట్ ఫ్రస్ట్రేషన్ పెట్టేశారు. చూసేటోళ్ళందరికీ ఇంకా హ్మ్. కంప్లీట్ డిసప్పాయింట్మెంట్, డిప్రెషన్కి వెళ్తున్నారు. ఏం బాగాలేదండి ఈ సెషన్. అంటే ఇప్పుడు ఈ షో ద్వారా అసలు నిజంగానే ఉపయోగం ఉందంటారా మరి? నో యూజ్, నాట్ ఎట్ ఆల్ యూజ్ అండి. దీని బదులు ఏదో కొంత టైప్ ఆఫ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ వీళ్ళని తెచ్చి వాళ్ళలో ఉన్న టాలెంట్ని ఏదో గ్రాప్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఏదో ఇంకా టైప్ ఆఫ్ సోషల్ యాక్టివిటీస్ని దీన్ని ఏదో ప్రమోట్ చేయడం వల్ల పబ్లిక్కి యూజ్ ఉంటుంది. అలానే వాళ్ళకి కూడా కొంతవరకు రెవెన్యూ జనరేట్ అవుద్ది. అంటే ఎవరెవరైతే పూర్ ఉంటారో వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఇస్తే వీ ఫీల్ మచ్ మోర్ హ్యాపీ. చాలా మంది 'బిగ్ బాస్' అనేది ఒక స్క్రిప్ట్ అని అంటున్నారు. మీ ఉద్దేశ ప్రకారం ఏమంటారు? I also say the same thing. హ్మ్. Waste of time, waste of everything is waste. హ్మ్. Even the waste of economy also. హ్మ్. Not at all use అండి. కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్స్ ఈ సీజన్ తోటి ఏమన్నా ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటదా? మరి ప్రీవియస్ సీజన్సే బాగున్నాయా? ప్రీవియస్ సెషన్స్ కూడా కొంతవరకు మన వెళ్ళాయి. ఇప్పుడైతే ఫీలింగ్ టూ బోర్ అండి. ఇంకా దీని బదులు మీకు మీకు ముందు చెప్తున్నట్టు ఇంకా మీలాంటి కొంతమంది యాంకర్స్ కానీ ఇలాంటి కొంతమందికి టాలెంట్ ఉండే వాళ్ళని గ్రాప్ చేసి వాళ్ళకి కానీ ప్రమోట్ చేసి వాళ్ళకి అమౌంట్ ఇస్తే ఐ విల్ ఫీల్ మచ్ మోర్ హ్యాపీ. అన్వాంటెడ్గా సో అండ్ సో పర్సన్స్‌ని అంటే సెలబ్రిటీస్‌ని దీంట్లో తీసుకెళ్తున్నారు కదా! సో అలా తీసుకెళ్ళిన వాళ్ళకి ఫేమ్ లేని వాళ్ళకి ఫేమ్ వచ్చే అవకాశం ఉందంటారా? ఫేమ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కొంతవరకు రీచ్ పబ్లిక్లోకి వెళ్తుంది కాబట్టి. కానీ వీళ్ళకి రావడం వల్ల నాట్ అట్ ఆల్ యూస్. హ్మ్. ఎందుకంటే అన్వాంటెడ్గా ఏదో చేస్తుంది. దీని బదులు ఏదో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉండేటోళ్ళకి సోషల్ ఆర్గనైజేషన్స్ అంటే ప్రమోటింగ్ ఫిజికల్‌గా హ్యాండీక్రాఫ్ట్ ఉన్న వాళ్ళు అన్ని గేమ్స్ ఆడలేరు కదా! మరి టాస్క్‌లు ఆడలేరు వాళ్ళతో కదా! ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉండదండి. వాళ్ళలో చాలా టాలెంట్స్ ఉండవు. ఆ టాలెంట్ మనం గ్రాబ్ చేసుకుంటూ ఒక కంప్లీట్‌గా అది కొత్త ఛానెల్‌ని మనం క్రియేట్ చేయొచ్చు కూడా. కొత్త టైప్ ఆఫ్ ఇప్పుడు 'బిగ్ బాస్' ఎలానో అలా ఒక టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ వీళ్ళని పెట్టి కంటెస్టెంట్ చేయొచ్చు. లేదు అంటే కంప్లీట్ పూర్ పీపుల్ ఉంటారు. వాళ్ళని అంటే ఈవెన్ ఇప్పుడు దో ప్రమోట్ చేయనవసరం లేదు. రెవెన్యూ పరంగా ఏదో ఈ టైప్ ఆఫ్ ఫండ్స్‌ని అలా యూజ్ చేస్తే బావుంటదండి. అంటే ఇప్పుడు మనం జనరల్‌గానే ఒక విషయం తీసుకుందాము. మనం ఎక్కడైనా సరే ఇంత ఇన్‌స్టాగ్రామ్స్ ఉన్న చాలా మందికి ఇన్‌స్టాగ్రామ్ యూజర్స్ ఉంటారు. సో, యూజర్స్‌లో మనకి సమ్ పీపుల్ అంటే కొంతమంది పీపుల్‌నే మనం చూస్తాం. బికాజ్ ఎందుకు అంటే వాళ్ళు కొంచెం ఫేమ్ ఉంది, బావుంది అని చెప్పేసి. హ్మ్. అలా ఉన్న దాంట్లో ఇప్పుడు కూడా 'బిగ్ బాస్' అనే షోలో కూడా సెలబ్రిటీస్ తీసుకుంటేనే చూస్తారు కదా! మరి బయట వాళ్ళని ఆ! తీసుకుంటే వాళ్ళకి ఓకే. టీఆర్‌పీ ఎలా ఈ వస్తదంటారు? క్వెషన్‌కి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇప్పట్లో అందులో ఉండేవాళ్ళు సెలబ్రిటీస్ ఎవరున్నారండి నాకు తెలిసి అందులో సెలబ్రిటీ ఫేమ్ మచ్ మోర్ హైలీ పాపులర్, హైలీ రికగ్నైజబుల్ పర్సన్ ఎవరు కనిపించట్లే. ఈవెన్ దో కొంతవరకు విష్ణుప్రియ ప్రీవియస్‌లీ మనం కొన్ని షోస్‌లో చూసింది. మనం టాలెంట్ కంటెంట్‌తో ఎగ్జాక్ట్‌గా దేనికైనా ఎళ్ళేటప్పుడు టాలెంట్ విల్ బి విన్స్ అండి. కంటెంట్ విల్ బి విన్స్. ఇప్పుడు ఎంత పెద్ద స్టార్ హీరో అయినా మూవీ డిజాస్టర్ అయ్యాక 2, 3 డేసే. అలానే కంటెంట్, టాలెంట్‌ని పట్టుకొని అక్కడ మనం రీచ్ చేస్తే కంపల్సరీ ఎందుకు మనకు ఫిజికల్లీ లెగ్స్ లేని వారు ఎంతమందో డాన్స్ చేస్తున్నారు. లెగ్స్ లేని వాళ్ళతో కామెడీ క్రియేట్ చేయొచ్చు. అలాంటి వాళ్ళని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల వాళ్ళ లైఫ్‌ని కూడా ఇంకా మంచిగా ఫుల్‌ఫిల్ చేసుకుంటారు అని అనిపిస్తుంది థాంక్ యూ నాకు. అండి. థాంక్ యూ.